నిన్న రాజమండ్రిలో జరిగిన బీసీ గర్జనలో చంద్రబాబు నాయుడు గారు బీసీల పట్ల మొసలి కన్నీరు కార్చి 4.5 సంవత్సరాలు గుర్తుకు రాని బీసీలు ఈ రోజేదో ఆయన వరగబెడుతున్నట్లు అనేక హామీలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇదంతా కూడా కుర్చీ కోసమే తప్పితే బలహీన వర్గాల అభ్యున్నతి కానీ వాళ్ళ జీవితాలకి మేలు జరిగే విధంగా కాదనేది చాలా స్పష్టమవుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు బలహీన వర్గాల్లో యువతని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దితే వాళ్ళ కుటుంబ జీవన ప్రమాణాలు పెరుగుతాయి, వాళ్ళ సామాజిక పరిస్థితులు గౌరవం పెరుగుతుందనే ఉద్దేశంతో 100% ఫీజు రింబర్స్మెంట్ పెడితే ఈ రోజు 30% కూడా ఫీజు రింబర్స్మెంట్ అందని పరిస్థితులు ఉన్నాయి. కానీ నిన్న జరిగిన బీసీ గర్జన సభలో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు చంద్రబాబు నాయుడు. రాబోయే రోజుల్లో నేను 100% ఫీజు రింబర్స్మెంట్ ఇస్తాను, బీసీ విద్యార్థుల మీద ఆర్థిక భారం మోపను అని చెప్పేసి ఒక్క మాట చెప్పలేని ఈ ముఖ్యమంత్రి యొక్క నైజం ఏమిటో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. బీసీల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఆలోచన చంద్రబాబు నాయుడుకు ఉండదు. ఎంతసేపు బీసీలకి తాయిలాలు ఇచ్చి వాళ్ళ ఓట్లు కొల్లగొట్టుకోవాలనే ఆలోచన తప్పితే ఇంకోటి లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఒక పక్క ఈ నిన్న మాది బీసీల అజెండా అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇదే పత్రికలో ఈనాడు పత్రికలో 2వ పేజీలో వేశారు పేదలకు ఫీజుల భారం అని చెప్పేసి. ఒకసారి ముఖ్యమంత్రికి సిగ్గు, నిజంగా బీసీల పట్ల ప్రేమ అనేది ఉంటే ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. కొన్ని వందల మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో ప్రైవేట్ కాలేజీలో కాల్సిన గవర్నమెంట్ పెట్టిన ట్రిపుల్ ఐటీ కాలేజీలో బీసీలు ఎస్సీలు ఫీజులు కట్టలేక వాళ్ళ హాస్టల్ ఛార్జీలు కట్టలేక కొన్ని వందల మంది వాళ్ళ సర్టిఫికెట్స్ తీసుకోలేని పరిస్థితి దాపురించిందంటే ఈ ప్రభుత్వానికి బీసీల పట్ల ప్రేమ ఉందా లేకపోతే ఇది మొసలి కన్నీరా ఒకసారి ఆలోచించేయాల్సింది కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఏపీపీఎస్సీ నియామకాల్లో బలహీన వర్గాలకి నష్టం కలిగే విధంగా నిబంధనలు ఉన్నాయి, వాటిని మార్చండి అని చెప్తే కనీసం ఆలోచన చేస్తానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నించడం లేదంటే ఎటువంటి ప్రేమ ఉందో బీసీల మీద ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. ఇటీవల మెడికల్ సీట్స్ లో గత విద్యా సంవత్సరంలో మెరిట్ లో సీట్లు పొందిన బీసీ విద్యార్థులు మరి వాళ్ళు పెట్టిన నిబంధనల మూలంగా నష్టపోతా ఉంటే వాళ్ళందరూ ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూడా కనీసం స్పందించుకోకుండా మీ సంగతి అంతే మేమేం చేయలేమని చెప్పేసి చేతులు దులుపుకుంది. కానీ ఏమిటి దాంట్లో దొరికిన తప్పులని చెప్పేసి ఆలోచించేసి మళ్లీ న్యాయం చేయాలి బీసీ విద్యార్థులు కానీ కనీసం ఆలోచించేయని ప్రభుత్వం. మరి ఆ రోజు బీసీ విద్యార్థులందరూ కూడా కోర్టుకు వెళ్లి మళ్లీ ఉత్తర్వులు తెచ్చుకుని న్యాయం పొందాల్సిన పరిస్థితి ఉండింది ఆ రోజు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఏ ప్రభుత్వం అయినా సరే కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి అందరికీ కూడా ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువతకి అవకాశాలు కల్పించాలి. కానీ ప్రభుత్వం అటువంటి పని ఏం చేయట్లా. ప్రభుత్వంలో దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీలుంటే వాటిని భర్తీ చేయకోకుండా ఆబద్ధం పెట్టిన విషయాన్ని కూడా ఈ రోజు బీసీలందరూ కూడా ప్రశ్నిస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. అంటే ఆ 2.5 లక్షల ఉద్యోగాలు నింపితే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వాళ్ళకి న్యాయం జరగదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాదు ఈ 4.5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహించిన ఏ కేబినెట్ మీటింగ్ లో కూడా భూ పొందారం లేకోకుండా భూ కేటాయింపులు లేకోకుండా ఒక్క కేబినెట్ మీటింగ్ కూడా జరగలేదంటే అతిశక్తి కాదు. ఏ కేబినెట్ మీటింగ్ లో కూడా భూ పొందారంతో పాటు ఇసుక గురించి చర్చ జరగకోకుండా కేబినెట్ మీటింగ్ పూర్తి కాలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, అయ్యా నువ్వు ప్రభుత్వ భూములను అప్పనంగా కోటీశ్వరులకి పారిశ్రామికవేత్తలకి పెద్ద పెద్ద ప్రైవేట్ విద్యా సంస్థలకి కేటాయించావే, కనీసం 1 ఎకరం భూమి అయినా సరే ఈ రాష్ట్రంలో ఒక బీసీ రైతుకు కానీ బీసీ పేదవాడికి కానీ ఇచ్చిన రుజువును చూపించగలమని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. మీరు కనుక ఒకసారి మీకు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీ ప్రభుత్వంలో
ఎవరెవరికి భూములు కేటాయించారు, ఎవరెవరికి క్వారీలు ఇచ్చారు, ఎవరెవరు క్వారీలు నడుపుకున్నారో ఒకసారి లిస్టు పెడితే నీకు బీసీల పట్ల ఉన్న ప్రేమ ఏమిటో కూడా అర్థమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను అంతేకాదు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు బీసీలే వెన్నుముక నాకు అని చెప్పేసి చెప్తారు తప్పితే ఏ రోజు కూడా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటది, ఈ ప్రభుత్వం మీకు బాసటగా ఉంటది, ఈ ప్రభుత్వం మీకు వెన్నుముక లాంటిదని చెప్పేసి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎంతసేపు బీసీలే మాకు వెన్నుముక, మరి మా పార్టీ అధికారంలో రావటానికే మీరు అని చెప్పేసి గొప్పలు చెప్తారు తప్పితే బీసీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈరోజు చెప్తా ఉన్నారు బీసీ భవన్ పూలే గారి పేరు మీద 100 కోట్ల రూపాయలతో బీసీ భవన్ నిర్మిస్తాము, ఉద్యానవనం నిర్మిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అయ్యా ఇప్పటికే 5 సంవత్సరాల క్రితం నువ్వు అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి స్మృతివనం ఏర్పాటు చేస్తాన్నావు. ఇంకో పక్క నేను 5 సంవత్సరాల్లో హైదరాబాద్ అభివృద్ధి చేశానని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటావు. కానీ మరి 5 సంవత్సరాల్లో అంబేద్కర్ గారి స్మృతివనాన్ని నిర్మించలేని నువ్వు ఈ రోజు బలహీన వర్గాలకి పూలే గారి స్మృతివనము, బీసీల మరి బీసీ హాస్టల్, బీసీ భవనం 100 కోట్లతో నిర్మిస్తారంటే నమ్మటానికి ఎవరు కూడా సిద్ధంగా లేరని చెప్పేసి మనం చేస్తాను. ఇంకో పక్క 4.5 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు, గతంలో 9 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు. ఏ రోజు కూడా బీసీ దగ్గర నుంచి చాలా డిమాండ్లు ఉన్నాయి. మా కులానికి ఒక కార్పొరేషన్ కావాలి, తద్వారా మాకు విద్యావకాశాలు కానివ్వండి లేదా ఉపాధి అవకాశాలు కానీ పెరుగుతాయని చెప్పేసి అన్ని కులాలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి. కానీ ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం ఏ రోజు మేము కార్పొరేషన్ ఇస్తామన్న పాపాన పోలేదు. అంతేకాకుండా యాదవ్ సోదరులు కొంతమంది నిరుద్యోగ మరి ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే యువకులు మాకు యాదవ్ కార్పొరేషన్ కావాలని ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేకోకుండా అసెంబ్లీకి పయనమైతే వాళ్ళని మంగళగిరిలో అరెస్ట్ చేపించిన ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మేము యాదవ్ కార్పొరేషన్ ఇస్తాం, శక్తి బలిజ కార్పొరేషన్ ఇస్తాం, నాయ తోలు తీస్తానని చెప్పేసిన మత్స్య కార్మికులకు కార్పొరేషన్ ఇస్తా అంటాడు, తోకలు కత్తిరిస్తారన్న నాయ బ్రాహ్మణులకి కార్పొరేషన్ ఇస్తా అంటాడు. ఇదంతా కూడా బీసీలు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇదంతా కూడా మొసలు కన్నీరు తప్పితే నిజంగా బీసీల పట్ల ఏ మాత్రం కూడా ప్రేమ లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు అంటున్నాడు చంద్రబాబు నాయుడు. మనందరం కూడా ఆలోచన చేయాలి. గతంలో ఎన్టీ రామారావు గారు పేద వర్గాలకి మేలు చేసే ₹2 కిలో బియ్యాన్ని పథకాన్ని పెడితే ఈ పథకం మూలంగా రాష్ట్రం దివాలా తీసిద్దని చెప్పేసి ₹2 కిలో బియ్యాన్ని 5.5కి పెంచిన మహనీయుడు ఈ చంద్రబాబు నాయుడు. ఒక్కసారి అర్థం చేసుకోండి, సంక్షేమం అనే మాట ఆయనకి భూతు పదంలాగా కూడా కనపడుతుందని చెప్పేసుకుని ఈ సందర్భంగా మనం చేస్తాను. ఎంత రాజకీయాలు చేస్తాడంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు తాను చేసిన పథకాల ఆధారంగా నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి అడిగే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు లేదు. ఎంతసేపు కొత్త పథకాలు చేస్తాను, కొత్త పనులు చేస్తానని చెప్తారు తప్పితే నేను ఇవి చేశాను అని చెప్పుకోవడానికి బలహీన వర్గాలకు కానీ దళితులకు కానీ ఒక్క కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో లేదని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ప్రతి విషయం కూడా రాజకీయం చేస్తా ఉన్నాడు. మొన్న కేటీఆర్ గారు ఒక జాతీయ రాజకీయంలో భాగంగా ఫెడరల్ ఫ్రంట్ అనే ఒక కార్యక్రమంలో భాగంగా వాళ్ళు మరి కేసీఆర్ గారు తీసుకున్న కార్యక్రమంలో భాగంగా జగన్ గారిని కలిస్తే ఈ రోజు నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి స్థానానికి దిగజారి ముఖ్యమంత్రి స్థానానికి అపవాదులు తీసుకొచ్చే విధంగా మాట్లాడుతున్నాడని చెప్పేసుకునే సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో 32 బీసీ కులాల్ని ఓసీ లిస్టులో చేర్చారని చెప్పేసి చెప్తున్నాడు. అటువంటి పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తున్నారని చెప్పి చెప్తున్నాడు. సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు 4.5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు కేసీఆర్ గారితో కలిసి భోంచేశావు, ఎన్నిసార్లు కేసీఆర్ గారితో మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నావు, ఎన్నిసార్లు మరి గవర్నర్ గారితో కలిశావు. ఆఖరికి కేసీఆర్ గారు వస్తే నువ్వే ఆయనకి ఆహారం వడ్డించి పెట్టావే. ఒక్క రోజైనా సరే గవర్నర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ ఈ 32 కులాల్ని ఓసీలో చేర్చారు, ఇది తప్పు చంద్రశేఖర్ గారు, ఇది తప్పు గవర్నర్ గారు, వీళ్ళని మీరు ఓసీ లిస్టులో పెట్టండి అని చెప్పేసి, బీసీ లిస్టులో పెట్టండి అని చెప్పేసి ఒక్క రోజున అడిగావు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. 4.5 సంవత్సరాలు అనేక సార్లు కలిసిన నువ్వు మాత్రం ఏం చేశావో చెప్పవు. కానీ ఒకే ఒక్కసారి వారు వచ్చి ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం మీద వచ్చి మాట్లాడితే జగన్ గారు
బీసీలకు వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడుతున్నానంటే నీకు సిగ్గుందా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టం చేశారు, మన అధికారంలోకి రాగానే అవసరమైతే కేసీఆర్ గారి మీద తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఈ బీసీ కులాలను మళ్లీ బీసీ లిస్టులో చేర్చేటట్టు మనం ప్రయత్నం చేస్తామని కూడా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. అంతేకాదు ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాలు కానీ ఇచ్చిన హామీలు కానీ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాటినే కాపీ కొట్టాడు తప్పితే తన మెదడుకు కానీ తన ప్రభుత్వానికి కానీ వీళ్ళకి మేలు చేసే ఆలోచన లేదని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమేమి హామీ ఇచ్చారో బలహీన వర్గాలకి అవన్నీ కూడా ఒకసారి తెలియజేస్తానని చెప్పేసి మనం చేస్తాం. అభివృద్ధులు అందరికీ న్యాయం జరిగేలాగా ప్రతి బీసీ కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. యాదవులకి కార్పొరేషన్ ఇస్తాను, వీరేమో తెలుగుదేశం ప్రభుత్వం ఏమో యాదవ్ కార్పొరేషన్ కావాలని డిమాండ్ చేస్తే యాదవ్ని అరెస్ట్ చేస్తే యాదవ్కి కార్పొరేషన్ ఇస్తానని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాదు టీటీడీలో వెంకటేశ్వర స్వామి గుడి ఏర్పడినప్పటి నుంచి కూడా అనాదిగా వంశపారంపర్యంగా వస్తున్న సన్నిధి గొల్ల పదవిని దాన్ని కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగంలాగా మార్చి మరి అతను కూడా రిటైర్మెంట్ పెట్టిన సందర్భంలో యాదవ సోదరులందరూ కోరిన మీదట దాన్ని కూడా సన్నిధి గొల్లలకే ప్రాధాన్యత ఇచ్చి చట్టపరంగా కూడా చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు యానాదులకి కార్పొరేషన్ కానివ్వండి, సెలూన్ షాపులకి నాయి బ్రాహ్మణులకి లాభం జరిగేటట్టు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంటు లేదా ఏడాదికి 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, సహకార డైరీలకి పాలు పోస్తే లీటర్కి 4 రూపాయలు. ఎందుకంటే అనేక మంది ఎక్కువ శాతం బీసీలందరూ కూడా పశు కాపర్లు లేకపోతే పాల వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు. బీసీలో చాలా మంది వాళ్ళకి 4 రూపాయలు మరి బోనస్ గా కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి గొర్రెలకి మేకలకి 6,000 రూపాయలు చొప్పున బీమా కూడా కల్పిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు కనీస వేతనాలు, చేనేతలకు కార్పొరేషన్, చేనేతలకు పాల వడ్డీకే రుణాలు, ప్రతి చేనేత కుటుంబానికి రాయితీలు సబ్సిడీ కింద నెలకు 2,000 రూపాయలు, విశ్వ బ్రాహ్మణులకు కార్పొరేషన్, మత్స్య కార్మికులకు బోట్లకు డీజిల్కి ఇచ్చే సబ్సిడీ పెంపు, చేపల వేట నిషేధ సమయంలో ప్రతి కుటుంబానికి 10,000, ప్రమాదవశాత్తు మత్స్యకారుడు మరణిస్తే 10 లక్షల రూపాయలు. మరి అదేవిధంగా మత్స్యకారులకు కార్పొరేషన్, కొప్పల వెలుమ, తూర్పు కాపు, శ్రీశైన, కళింగ వయస్సులు, తెలగ తదితర కార్పులకు కార్పొరేషన్. ఇవి తప్ప ఏ ఒక్క విషయమైనా సరే చంద్రబాబు నాయుడు మరి నిన్న బీసీలకి ఏదైనా ఒక్క కొత్త విషయమైనా ఇచ్చాడని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను. ఇంత కాపీ మాస్టర్ ఎవరు కూడా లేరని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేస్తాను. ఈ చంద్రబాబు నాయుడు గారికి బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బిజినెస్ క్లాస్ గా పరిగణించి ఈ ఆస్తులన్నింటినీ కూడా కోటీశ్వరులకి దారదత్తం చేస్తారు తప్పితే మరి ఈ వేరే లేదని చెప్పేసి మనం చేస్తూ మరి బీసీలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ మొసలి కన్నీరుకి మరి మోసపోయి మనం గనక చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ తీసుకొస్తే మనందరి జీవితాలు కూడా బానిస బతుకులు ఎదిగిపోతాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.